ఇక్కడైతే జల్లబడింది కానీ తీయలే నేనైతే. చూస్తున్నారు కదా బుడ్డపక్కులు ఏ విధంగా అయితే పడిపోన్నాయో. ఇసుక పూల కోసం అనేస్తే ఈ బుడ్డపక్కులు పిత్రకాసులు మగడ తగిలికినేస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈరోజైతే మా ఊరు కాలువకి అయితే వస్తున్నాము. చూడండి ఎంత పెద్ద కాలువ. ఇప్పుడైతే నీళ్ళు అయితే ప్రస్తుతానికి కొంచెమే పారుతా ఉన్నాయి నీళ్ళు. ఇదంతా చూడండి కాలువ. అప్పుడైతే ఇక్కడ ఎడవల గంటలు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడైతే ఆ గంటలు లేవు. కానీ ఇక్కడ ఇసుకూళ్ళు అయితే ఎక్కువగా ఉంటాయి, వాటి కోసం అయితే వచ్చినాము. ఇప్పుడైతే మనం చేపల వేట అయితే స్టార్ట్ చేయాలి. అయితే చూడండి ఏ విధంగా అయితే ఉన్నదో, ఇలా ఉంటుంది కన్నాలు అయితే. ఇప్పుడైతే మేము ఈ కాలువలో అయితే వేయబోతున్నాము. చూస్తున్నారు కదా వాళ్ళ బెండ్లు అయితే చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఆ బెండ్లు పైకి వచ్చేట్టుగా మనం వదులుకుంటూ పోవాలి. కాలువలు అయితే చాలా వరకు నీళ్ళైతే ఉన్నాయి, అంటే మరి ఎక్కువ లేకుండా తక్కువలో ఉన్నాయి నీళ్ళు. మా ఆయన అయితే చూడండి వాళ్ళైతే వదులుకుంటూ అయితే పోతా ఉన్నాడు. ఇప్పుడు మనకు ఆ బెండ్లు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు వదిలిన తర్వాత అయితే నీళ్ళలోకి అయితే వాళ్ళైతే కనబడదు, ఆ బెండ్ల వరకే కనిపిస్తాయి మనకి, ఎర్రగా బుల్లుగా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా నీళ్ళు ఎంతవరకు వస్తున్నాయో. ఒకరు గట్టినే. ఇప్పుడు ఏం చేపలు పడతాయో చూద్దాము. బెండ్లు చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో నీళ్ళ మీద. రౌండ్గా వేసుకుంటా వెళ్తా ఉన్నాడు. ఈ అంచు నుంచి ఆ అంచుకి అలా వేసుకుంటే వెళ్ళాలి. అలా వేసుకుంటూ పోతే మనకైతే చేప అయితే పడుతుంది. మనం ఒకరు గ్యాప్ ఇచ్చినామంటే ఆ అంచులలో వచ్చేస్తూ ఉంటాయి చేపలు. అందుకనేసి ఈ గట్టి నుంచి ఆ గట్టికి వేసుకుంటే వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఎంత దూరం అయితే వెళ్ళిపోయాడో వేసుకుంటా. చూద్దాం, కాసేపుదాలు చూస్తే మనకి చేపలు అయితే పడిపో ఉంటాయి. అయిపోయింది వాళ్ళ వేసేసినాడు. వాళ్ళ అయితే అయిపోవచ్చేసింది. అదే మారుతూ మనకు వాళ్ళ అయిపోయేదాకా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ చేప కానీ పడిందనుకో మనకు ఆ బెండు స్పష్టంగా చూపించేస్తుంది. వరుసగా ఉన్నాయి కదా బెండ్లు, ఆ బెండ్లు అయితే కదులుతాయి. కదిలిన వెంటనే మనం వాడిపోయి చూసినామనుకో, ఆడైతే కదులుతున్నది, ఆడ రౌండ్గా అలగొడుతుంది కదా, ఆ బెండు కదులుతున్నది. ఇప్పుడు దాంట్లో ఖచ్చితంగా చేప అయితే పడి ఉంటుంది. అక్కడ కదులుతుంది చూడండి, అక్కడ గుంజుతుంది బెండు అయితే. అక్కడ ఒకరు మనం కలబెడితే నీళ్ళు అలగు చూస్తున్నారు కదా కదులుతుంది కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఆడైతే మనకైతే చేప అయితే పడి ఉంటుంది. కానీ మా ఆయన అయితే ఆడున్నాడు, ఆడొస్తే మాత్రం ఖచ్చితంగా మనకి వల లేపైతే చూపిస్తాడు. ఆ బెండు కదులుతుంది. బేడ్సా చూస్తున్నారు కదా, సన్న బేడ్స్ అయినా కూడా సరే మనకి బెండ్ అయితే ఆ మాంతం కదులుతా కనిపించింది. ఇప్పుడు ఆ బేడ్స్ని కూడా ఇసురు గట్టికేస్తాడు. నేనైతే గట్టి మీదనే చేరి మాట్లాడుతున్నాను, నెలలోకి అయితే దిగను, తడిసిపోతాననేసి. బేడ్స్ పడిన దానికే చూడండి నోట్లోకి వేసుకునేసిందే. నోట్లోకి వేసుకునేస్తే ఆమె ఇప్పుడే కదా పడింది, ఫ్రెష్గానే ఉంటుంది చేప అయితే. ఒక్క చిన్న బేడ్స్ పడిన దానికి చూస్తున్నారు కదా బెండి ఏ విధంగా కదిలిందో. అలాగా మనకి ఒకరు పెద్ద చేపలు పడినా కూడా బాగా కదులుతుంది. ఇప్పుడే వేస్తుంటే అంతలోకి పోతే ఓహో కలబెడుతున్నావా అంటే సరిగ్గా పడిందా లేదా వాళ్ళనేసి కలబెడతా పోనాడు. బేడ్స్ చూపించే స్టార్టింగ్లోనే మనకైతే బేడ్స్ అయితే పడింది. ఆ సేద్యాల తర్వాత అయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో అక్కడి నుంచి అయితే వాళ్ళైతే అలాగా చూసుకుంటూ అయితే పోతూ ఉండాలి. అలా చూసుకుంటూ పోయినప్పుడు చేప అయితే ఖచ్చితంగా ఒక దిక్కడు కాపు ఇంకో దిక్కడైతే పడి ఉంటాయి. కానీ దీనికి మాత్రం పడేది ఎక్కువగా సన్న చేపే. ఇప్పుడైతే ఏం చేప అదే, ఇప్పుడైతే బుడ్డపక్క అయితే పడిందంట. చూస్తున్నారు కదా
అలా తీసి గోతలోకి అయితే వేసుకుంటా ఉండాలి. కంప ఆకు అలాంటివి తగులుకున్నటప్పుడు అప్పుడే తీసి పారేసి మళ్ళీ వాళ్ళని సర్దేసుకుని నెలలోకి వదులుకుంటూ పోతూ ఉండాలి. ఇప్పుడు ఈ వాళ్ళ మీద ఎన్ని చేపలు పడినాయో చూడాలంటే మా ఆయన అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చూడండి, ఇసుకూర్లు బొడ్డుపక్కులు ఒకేది ఎక్కడైతే పడిపోన్నాయి. పక్క మాత్రం ఇంకా బతికే ఉంది, ఇసుకూరు మాత్రం చనిపోయింది. చూస్తున్నారు కదా ఇసుకూర్లు మధ్యలో అయితే మనకి ఇసుకూర్లు కూడా పడుతున్నాయి. వీటి కోసమే అయితే వచ్చున్నాము, ఇసుకూర్ల కోసమే అయితే వచ్చున్నాము. కానీ బుడ్డపక్కలు కూడా పడుతున్నాయి కాబట్టి అవి కూడా వదలకుండా అయితే తీసి అయితే గోతలకైతే వేసుకునేస్తున్నాము. చూస్తున్నారు కదా, అలా చూసుకుంటా బాగా ఉండాలి. కానీ ఎక్కువగా పడినట్టు లేదు, మళ్ళీ బుడ్డపక్కే బాగా బుడ్డపక్కలు అయితే ఎక్కువగా పడినట్టు ఉన్నాయి. చూద్దాం ఏమాత్రం వస్తుందో ఫస్ట్ వాటికి. కింద ఏమో తెల్లగా కనిపించింది వెనకాల. పిత్రకాసులు పడిపోన్నాయా? పిత్రకాసులు అవే కలిసి తెల్లగా కనిపిస్తున్నాయి నాకు ఎడ చేరి చూస్తుంటే. ఈ పిత్రకాసులు కూడా పడిపోతాయి. ఒకప్పట్లో తినేది ఇవి పిత్రకాసులు గడే, కానీ ఇప్పుడు ఎవరు తింటాల. ఏంటంటే బుడ్డపక్కలు, ఇసుకూర్లు, బేడ్స్లు అట్లా వారికే సన్నజాఫలు అయితే తింటున్నారు. అలా చూసుకుంటూ పోయినప్పుడు చేప కనిపిస్తే మాత్రంకి నిలబడుతున్నాడు. చేప కనబడకపోతే వాళ్ళు అలాగే చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకొకరు ఎగ్గుదల పోయి అయితే వాళ్ళైతే వేసినాము. వేసేసిన తర్వాత అయితే కాసేపు ఉండిచ్చి వాళ్ళైతే తీసేస్తా ఉన్నాము. ఎందుకంటారా, మేమైతే వేయాల్సిన ఇసుకూర్లకని అయితే వేసినాము. కాకపోతే ఉట్టి బుడ్డపక్కలు అయితే పడిపోయినాయి. కానీ మా ఆయన ఇట్లా తీయలేక వాళ్ళు కూడా కుట్టుకుంటూ అయితే వచ్చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, మీకైతే చూపిస్తాను దగ్గరికి పోయినాక. మొత్తం బుడ్డపక్కే, ఏరే జాతి అయితే పడలేదు. ఇసుకపూర్లు ఎటు పోయినాయో ఏమో తెలవటం లేదు. కానీ ఒకరు నీళ్ళు లోతు కనిపించింది. అబ్బాయి ఇసుకపూర అయితే కనబడకుండా పోయిందేమో. ఉత్తి బుడ్డపక్కే. వాళ్ళైతే చూడండి, ఆ వాళ్ళు కుట్టుకుంటూ బాతుంటే వాళ్ళు కూడా అయితే తెల్లగా కనిపిస్తున్నాయి కదా చేపలు, అవన్నీ బుడపక్కే. అయ్యో కొంచెం అయితే పర్లేదు, ఎక్కువనే పడ్డాయి. అంత మాత్రం ఇసుకపూర్లు పడినా కూడా మనకైతే చాలా బాగుండి ఉంటుంది. ఇసుకపూర్లు కాకపోయినా బేడ్స్లు అవి అయితే ఇంకా బాగుంటాయి. బేడ్స్లు గడే వాళ్ళైతే గట్టికైతే తెచ్చేసినాడు. చూడండి ఇక్కడైతే జల్లబడింది, కానీ తీయలేను నేనైతే. చూస్తున్నారు కదా బుడ్డపక్కులు ఏ విధంగా అయితే పడిపోన్నాయో. ఇసుకపూర్ల కోసం అనేస్తే ఈ బుడ్డపక్కులు పిత్రకాసులు మగడ తగిలికినేస్తున్నాయి. కానీ పిత్రకాసులు పారేసినా మేము. ఇవి పిత్రకాసులు అంటే ఇవి అనమాట. బుడ్డపక్కులు మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు పెట్టే ఉన్నాను. బుడ్డపక్కులు ఇవి. బుడ్డపక్కుల వరకు అయితే మేము పులుసుకి అయితే ఎత్తుకుంటాము, చేపల పులుసుకి ఈ పిత్రకాసులు బారేస్తాము. చూస్తున్నారు కదా, వాళ్ళ మేము ఇంకొక చేపలకైతే వస్తే ఇంకొక చేపలు పడుతున్నాం మాకైతే. అయినా కాడ వీటిలు కాడ వదిలే పరిస్థితి లేదు. బుడ్డపక్కలు కాడ తీసేసుకుని అయితే వేసుకునేద్దాము. ఇప్పటికే 2 సార్లు అయితే వాళ్ళైతే వేసినాము. 2 సార్లు వేసిన తర్వాత అయితే చూడండి చేపలు అయితే ఎన్ని చేపలు వచ్చినాయి ఇప్పటికే ప్రస్తుతానికి. చూస్తున్నారు కదా, పక్కులు జల్లలు అవి 2 పడ్డాయి. ఇంకేం చేపలు అయితే పడలేదు. జలాలు కూడా పట్టుకోవాలంటే ఒకరు భయము. చూస్తున్నారు కదా జల్లలు ఇలాగా మితమైన జల్లలు, పోతే బుడ్డపక్కులు. చూస్తున్నారు కదా బుడ్డపక్కులు. మనం చూపించినట్టు మీకు పెద్ద పక్కులు, కానీ ఇవి బుడ్డపక్కులు అనమాట. ఇవి ఇటుమింటివి పడుతున్నాయి. ఇంకొకసారి కూడా వాళ్ళైతే వేసి పెట్టున్నాము. అవి కూడా పన్నాకైతే తీసేసుకునేస్తాము. ఇదే మాత్రం మనం వేసుకుంటూ పోతా ఉంటే మనకైతే చేపల పులుసుకైతే చేపలు అయితే వచ్చేస్తాయి. అలాగనే వేసుకుంటూ అయితే పోతా ఉన్నాను. మీకు ఇప్పటికైతే ప్రస్తుతానికైతే 2 వాటిల చేపలు అయితే చూపిస్తున్నాము. చూస్తున్నారు కదా, అక్కడక్కడైతే ఒకరు పెద్ద పక్కులు వస్తూ ఉన్నాయి. పెద్ద పక్కులు కూడా వస్తూ ఉన్నాయి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరొక వీడియో అయితే కలుసుకుందాం. బాయ్.
ఫ్రెండ్స్ బాయ్.